మల్లన్న సాగర్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతిపెద్ద నీటి నిలువ ప్రాజెక్టులో ఒకటి. ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కీలక భాగం. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది జలాలు లిఫ్ట్ చేసి భూగర్భ సొరంగాల ద్వారా రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. అయితే సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని పలు గ్రామాలను రిజర్వాయర్లో విలీనం చేస్తూ ఈ ప్రాజెక్టును కట్టారు. ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సొరంగంను నిర్మించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టన్నెల్ బోరింగ్ మిషన్లతో ఈ సొరంగాన్ని తవ్వారు. అయితే టన్నెల్ను భారీ వ్యాసంతో నిర్మించారు. అధిక నీటి ఒత్తిడిని కూడా ఆపగలిగే సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్కు సుమారు 81 కిలోమీటర్ల పొడవు సొరంగంను ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద సొరంగం నమోదయ్యింది. కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు సొరంగం వరకు తీసుకువచ్చి పంపులతో రిజర్వాయర్లో నింపుతారు. మల్లన్న సాగర్ వద్ద పంపు హౌజ్ చేసిన సొరంగంలా వివిధ టన్నెళ్లను కలుపుతూ సొరంగం నిర్మించారు. అయితే సొరంగంకు కాంక్రీట్ లైనింగ్, హై ప్రెషర్ వాటర్ ఫ్లో డిజైన్, భూకంప భద్రత ప్రమాణాలతో నిర్మించారు. మల్లన్న సాగర్ ను 50 టీఎంసీల సామర్థ్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. అయితే 50 టీఎంసీలను ఎత్తిపోసే అధునాత పంపులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంపులు సొరంగం లోపటికి వచ్చిన తర్వాత సుమారు భూమి లోపట 3 ఫ్లోర్లు నిర్మించి అందులో సెట్ చేశారు. అయితే కనిపిస్తున్న ఈ పంపులే మల్లన్న సాగర్ లోకి నీళ్లను ఎత్తిపోస్తాయి. మొత్తం మల్లన్న సాగర్ లో 8 పంపులను ఏర్పాటు చేశారు. ఒక్కో పంపు సుమారు 43 మెగావాట్ల నీళ్లను పోసేటట్టు ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 8 పంపులను ఏర్పాటు చేశారు. అధునాత టెక్నాలజీతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పంపులను ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు 7,500 క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం వీటికి ఉన్నవి. అయితే ఇప్పుడు కనిపించే ఈ మోటార్లకు దాని పక్కనే వాటికి ట్రాన్స్ఫార్మర్లు కూడా పక్కనే ఏర్పాటు చేశారు. ఇట్లా సొరంగంలోనే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లతో నిత్యం అధికారులు ఎప్పటికప్పుడు చూసుకుంటుంటేనే ఉంటారు. అగో మీరు చూస్తున్నది మల్లన్న సాగర్ సర్జిపూల్. అంటే రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా వచ్చిన నీళ్లు మొత్తం ఈ సర్జిపూల్ వద్దకు వస్తాయి. ఇలా సర్జిపూల్ వద్దకు వచ్చిన నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేస్తారు. ఇలా లిఫ్ట్ చేసిన నీరు మల్లన్న సాగర్ లోకి జలాశయంలోకి పోస్తారు. ఇలా ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన ఘనత కేసీఆర్ది. తెలంగాణ మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లాలకే కాదు తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా నిలిచింది. అయితే మల్లన్న సాగర్ నుంచి నీటి కోసం 20 నుంచి 30 టీఎంసీలు నీటిని అయితే మల్లన్న సాగర్ నుంచి నీటిని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 20 నుంచి 30 టీఎంసీల నీటిని వినియోగిస్తుంటే అదే విధంగా మరో 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. అలానే మరో 8 లక్షల ఎకరాల సాగునీరు అందించే ఆయకట్టుకు అందిస్తుంది. ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలోనే కీలకంగా ఉన్న ముంపుకు గురైన ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.